నెల్లూరు 42వ డివిజన్ కుద్దూస్ నగర్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వైసీపీ నాయకులు ఎస్తానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉచిత మెహందీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి విచ్చేశారు. పర్వతరెడ్డికి వైసీపీ మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరీమణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మెహందీ ఈవెంట్ను పరిశీలించి పలు విషయాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ముస్లిం సోదరీమణులు సమాజం బాగుండాలి, అందులో మనముండాలి అన్న భావనతో ఉపవాస దీక్షలు చేపడుతుండడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు సిద్దిక్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా మెహందీ ప్రోగ్రామ్ని నెల్లూరు నగర నియోజకవర్గంలో 42వ డివిజన్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలిసిందే, రంజాన్ మాసం అందరికీ కూడా ముస్లిం సోదరీమణులందరూ కూడా చాలా పవిత్రంగా కార్యక్రమాన్ని చేయడం, 30 రోజుల పాటు వారందరూ కూడా ఉపవాసం ఉండడం, అలానే రోజుకి 5 సార్లు వాళ్ళు ప్రేయర్స్ చేయడం, కానీ సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా అన్న ఆలోచనతో వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం సమాజానికంతా కూడా ఒక స్ఫూర్తిదాయకమనే చెప్పచ్చు. వారు చేసేటువంటి ఈ ఫాస్టింగ్ ఏదైతే ఉపవాస కార్యక్రమాలు ఉంటాయో తద్వారా వాళ్ళందరిలో కూడా ఒక సేవాభావం, ఒక క్షమాగుణం, 10 మందికి సాయపడాలా అనే ఒక మంచి లక్షణాలతో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మహిళలకు వచ్చేటప్పటికి రంజాన్ రోజున అందరూ కూడా ఈ మెహందీ అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్రతి మహిళ కూడా ఈ మెహందీ అన్నది తప్పకుండా వారు వేసుకోవడం, సంతోషపడడం, కుటుంబ సభ్యులతో కలిపి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరితో కలిసి ఈ పండుగను చేసుకోవడం కూడా కనపడుతుంది. ఇందులో భాగంగా చాలామంది పేదలు కూడా అందులో ఉంటారు. మరి వారందరూ కూడా ఇందాక చెప్పినట్లుగా సరైనటువంటి వెన్యూ లేక ఈ మెహందీ పెట్టించుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు కరిముల్లా గారు, అలానే యజ్దాని యువకుడు, 10 మందికి సహాయం చేయాలనే ఒక లక్షణం ఉన్నటువంటి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ముందుండి, అలానే హంజా హుస్సేని బాయ్ కానీ, వీరందరి అలీం బాయ్ కానీ, నెక్స్ట్ మస్తాన్ బాయ్ కానీ, నెక్స్ట్ మున్వర్ కానీ, వీరందరూ కూడా కలిసి ఈరోజు సిద్దిక్ కానీ సుమారుగా 1000 మంది మహిళలకి ఉచితంగా ఎక్కడా కూడా 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా వారందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన వారందరికీ ఒక క్వాలిటీ మెహందీ అంటే వేసే కోన్స్ దగ్గర నుంచి మంచి టెక్నీషియన్, మంచి స్కిల్ కలిగినటువంటి మహిళల దగ్గరనే మీరు కూడా చూస్తుంటారు. వారికి కావాల్సినటువంటి ఆప్షన్, ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ రకమైన డిజైన్ని క్వాలిటీతో వేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం అన్నది లోపల నేను చాలా సంతోషపడ్డాను. వారందరూ కూడా సంతోషంగా చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి మహిళ కూడా వచ్చి ఈరోజు ఈ మెహందీ పెట్టించుకుంటూ ఉండడం, దీంట్లో పార్టిసిపేట్ చేయడంలో వారందరూ కూడా మహిళలు కానీ, అలానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇందాక చెప్పినట్లుగా ఎప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించినటువంటి యజ్దాని కానీ, కరిముల్లా బాయ్ కానీ,
వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.